సరదాగా ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎవరు చెప్తారు? హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్స్ అంటే క్షణం. ఎక్స్ అంటే క్షణమా? క్షణం. ఏ ఊర్లో నేర్పించారా నీకు ఎక్స్ అంటే? ఈ ఊరేనా? ఓకే. శ్రమజీవుల కష్టాన్ని దోచుకుంటున్న దళ వీరులకు బుద్ధి చెప్పడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉండి పేదలకు సహాయం చేయడానికి తమ జీవితాన్ని కూడా త్యాగం చేసే గొప్ప వాళ్ళు మన అమరవీరులు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అది అంత మంచి స్టేట్మెంట్ ని నువ్వు ఎంత నీరసంగా చెప్పావంటే మళ్ళీ చెప్తా. ఉప్పు కప్పురమ్మ నొక్క పోలిక నుండి అలా కాదు, అదొక మంచి పవర్ఫుల్ డైలాగ్ కాబట్టి ఫుల్ ఫీల్ తో చెప్పు. శ్రమజీవుల కష్టాన్ని దోచుకుంటున్న దళ వీరులకు బుద్ధి చెప్పడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉండి పేదలకు సహాయం చేయడానికి తమ జీవితాన్ని కూడా త్యాగం చేస్తున్న గొప్ప వాళ్ళు మన దళ వీరులు, అమరవీరులు. ఓ సినిమా డైలాగ్ చెప్తాంత ఫీల్ తో చెప్పాలి మీరు, ఓకేనా? పి ఫర్ హాయ్ ప్రదీప్ గారు. హాయ్ అండి. పి అంటే పడి పంటలు పండిస్తూ తమ చెమట నీరుతో. ఏం పర్లేదమ్మా, టెన్షన్ ఏం పడకు, టైం తీసుకో, ఒక 5 seconds నీ ఇష్టం. పడి పంటలు పండిస్తూ పడి పంటలు అంటే కింద పడిపోయిన పంటలు కాదమ్మా, పాడి పంటలు. పాడి పంటలు పండిస్తూ తమ చెమట నీరుతో మన దేశం యొక్క కన్నీటి చుక్కలు తుడుస్తూ. పాడి పంటలు పండిస్తూ మన మెల్లగా టెన్షన్ పడకుండా కళ్ళు మూసుకుని ఒకసారి చెప్పు. పాడి పంటలు పండిస్తూ తమ చెమట నీరుతో. చెప్తుందమ్మా, ఏది చదువు. పాడి పంటలు పండిస్తూ తమ చెమట చుక్కలతో. పాడి పంటలు పండిస్తూ తమ చెమట చుక్కలతో దేశం యొక్క కన్నీటి చుక్కలను తుడుస్తూ మనకి 2 పూటలా కడుపు నిండా అన్నం పెట్టే అన్నదాతలే మన రైతులు. సూపర్, నిజంగా చాలా మంచి విషయం చెప్దాం అనుకున్నావు, మంచిది కదా, ఆగిపోయింది లోపల. చెప్తామా, చిరిగింది. ఓ పాడి పంటలు పండిస్తూ తమ చెమట నీరుతో మన దేశం యొక్క కడుపు నింపు ఇది వద్దా? హలో అండి, ఇది వద్దంటే ఎలాగే ఇక నీకు దండం పెడతా, చూసి చదువుదల్లే, నీకు దండం పెడతా తల్లే. ఇంకా R ఉంది, E ఉంది, S ఉంది. ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్తగా రాయి. ఓం అనుకో, ఒకసారి గట్టి గాలిపించుకో. చూస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. ఇగో నేను చెప్పినా ఎలా కాపీ కొట్టాలో. పాడి పంటలను పండిస్తూ తమ చెమట చుక్కలతో దేశ యొక్క కన్నీటి చుక్కల్ని తుడుస్తూ అరే మనకి 2 పూటలా కడుపు నిండా అన్నం పెడుతున్నా ఆ అన్నదాతే రైతు. పాడి పంటలు పండిస్తూ తమ చెమట నీరుతో. నాకేం చూస్తా చెప్పమ్మా. పాడి పంటలు పండిస్తూ తమ చెమట నీరుతో మన కన్నీటితో. ఈయన పెట్టా కదా, ఇది చూసి చెప్పచ్చు కదా. చెప్పు, నన్ను చూస్తే చెప్పమ్మా. ప్రదీప్ గారు, ఐ లవ్ యూ అండి. అర్థమైపోయి, పాడి పంటలు రాదు ఇంకా పండవు. పాడి పంటలు పండిస్తూ తమ చెమట నీరు ఈ వెహికల్ అక్కడ పార్క్ చెప్పు. తమ చెమటని పాడి పంటలను పండిస్తూ తమ చెమట నీరుతో మన దేశపు కన్నీటిని తుడుస్తూ మన కడుపులు 2 పూటలు నింపుతూ. ఒక్క నిమిషం
మీరు మెల్లిగా చెప్తుండండి, నేను చెప్పేస్తా. అమ్మా మీరు మెల్లిగా సరే చెప్తుండండి. రెడీ. పాడి పంటలు పండిస్తూ తమ చెమట చుక్కలతో దేశపు ఒక కన్నీటి చుక్కలను తుడుస్తూ మనకి 2 పూటల కడుపు నిండా అన్నం పెట్టి అన్నదాతలు మన రైతులు. బాగా వచ్చింది, ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ భలే వచ్చింది, సూపర్. ఇంకా ఉందా? ఆర్ అంటే రక్తం. రక్తం ధారపోస్తూ కష్టపడి పరిశ్రమల్లో పనిచేస్తూ చెమటనే శ్రమగా భావించి అందానికి ఆడంబరానికి దూరంగా ఉండే అమాయకులే ప్రదీప్ ఈ కూలి వాళ్ళు. ఎర్ర జెండాతో ప్రజల ఎర్ర జెండాతో ప్రజల భయాన్ని బానిసత్వాన్ని బద్దల కొట్టి ఎర్ర జెండాతో ప్రజల భయాన్ని బానిసత్వాన్ని బద్దల కొట్టి విప్లవం చేయి పెట్టకు నువ్వు ఇలా మళ్ళీ అనుకుంటూ కింద చూడు అంతే. నువ్వు చెప్తూ ఉండమ్మా కింద నుంచి. ఎర్ర జెండాతో ప్రజల భయాన్ని బానిసత్వాన్ని బద్దల కొట్టి విప్లవం వర్ధిల్లాలి అంటూ తిరుగుబాటు చేసి ప్రజల మీ పేరేంటి? ఐశ్వర్య. ఏం చేస్తుంటారు మీరు? ఇంటర్ కంప్లీటెడ్. సార్ బయటికి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? బీటెక్. ఓ వావ్, మీలాగా చేద్దాం అనుకుంటున్నా. నాలాగా? మీలాగా. ఈ మాత్రం టాలెంట్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చెప్పమ్మా. ఎర్ర జెండాతో ప్రజల భయాన్ని బానిసత్వాన్ని బద్దల కొట్టి విప్లవం వర్ధిల్లాలి అని తిరుగుబాటు చేసి ప్రజల్లో స్వాతంత్రం తెచ్చిన విప్లవ యోధులే మన అన్నలు. అయిపోతుంది. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ సంగీత గారు. హలో. శ్రమజీవులు రే అనక పగలనక రెక్కలు ముక్కలు చేసి పని చేసుకొని శ్రమ కష్టం కన్నీళ్లు తప్ప ఆనందం అనే అర్థం తెలియని అభాగ్యులే ప్రదీప్ మన శ్రమజీవులు. యాక్చువల్లీ ఎంత ఫీల్ ఉంది తెలుసా నువ్వు చెప్పిన దాంట్లో నిజంగా. థ్యాంక్ యూ. అండ్ కానీ ఆవిడ చెప్పడం ఎలా ఉందంటే శ్రమజీవులు అన్నమాట. వాళ్ళు అసలు ఎంత కష్టపడతారు అబ్బా. అలా కాదమ్మా, అది చాలా స్ట్రాంగ్, గట్టిగా బలంగా ఇలా చేయలే పెట్టు, ఇలా అది నేను చూడక్కర్లేదు. ఇలా అని ఆ డైలాగ్ చెప్పి ఇప్పుడు చెప్పు. ఎస్ ఫర్ శ్రమజీవులు అది ముక్కలు చేసి ఆనందం అనే అర్థం తెలియని అభాగ్యులే ప్రదీప్ మన శ్రమజీవులు. ఓ అది ఫీల్ అంటే సూపర్ చెప్పామా. ఇంకో ఎస్ ఫర్. హలో ప్రదీప్. హలో. ఎస్ ఫర్ సైనికుడు. అందరినీ వదిలేసి కన్న వాళ్లకు దూరంగా ఉన్న దేశాన్ని కన్న బిడ్డలా కాపాడే మొట్టమొదటి కార్మికుడు మన సైనికుడు. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? నియోజకవర్గంలో బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. అయ్యే చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. వ్యాక్సిన్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన స్త్రీముఖి చూడండి.